ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. కర్తవ్యం దైవమాన్నికం. ఇన్నాళ్లకి ఇల్లు ఇల్లులా మారింది. ఇంతకాలం హాస్టల్లో ఉండేది, ఇప్పుడు గుడిలా మారింది. ఈ మార్పు నా పిల్లల్లో కూడా వస్తే బాగుండు. పిల్లల్లో మార్పు రావాలి అంటే ముందా మార్పు పెద్దవాళ్ల నుంచే మొదలు కావాలి. ఉదయాన్నే లేవడం, దేవుడికి దండం పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే పిల్లలు మనల్ని ఫాలో అవుతారు. పిల్లల దృష్టిలో మనమే కదండి హీరోలం. వాళ్ళు మనల్ని అనుకరించాలి అంటే ముందు మనం మారాలి. ముందా పొగ్గొట్టం పక్కన పారేసి స్నానం చేయండి. మార్పు మీతోనే మొదలు పెట్టాలి. ఏంటలా నవ్వుతున్నావు? ఆ గొట్టం పారేమని అమ్మగారు చెప్పారు కదా, ఈ బండి పాడొస్తాను. ఇక మీకు దాంతో అవసరం లేదు కదా. పంకజం, అంతేనండి. కడవడంత గుమ్మడికాయ అయినా కత్తిపెటికి లోకువా అని మీరు ఎంత గొప్పోళ్ళైనా అమ్మగారి మాటకి తలొంచాల్సిందే. అమ్మగారు పిల్లల్లో మార్పు ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు గాని మీలో మాత్రం మార్పు మొదలయ్యింది అయ్యగారు. రాత్రికి మల్లెపూలు హల్వా తెమ్మంటారా? పంకజం, ఇంకో మాట మాట్లాడమంటే గొంతు పిసికి చంపేస్తాను. బావుతలకి ఊరుకోండి అయ్యగారు, మరీ సిగ్గుపడకండి. సిగ్గా? నేను సిగ్గుపడుతున్నానా? నేను కోప్పడుతున్నాను. మీ కోపం కూడా సిగ్గుపడ్డట్టే ఉంది అయ్యగారు. పొండి అయ్యగారు. నా ఎక్స్ప్రెషన్ అలా ఉందా? ముందు నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. ఇంటికి ఫైర్ ఎంటుకుంది డాడీ. పొగ చూడండి. రే, ఇది పొగ కాదురా, ధూపం. మీ అమ్మ ధూపం వేస్తాను చూడు చూడు. ఈ దెబ్బకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పారిపోతుంది. కృష్ణ, ఆపో, ఆపో, ఇల్లుని తగల పెడతావా ఏంటి? ఆపో. ఆపో డాడీ, డాడీ ఆపమని చెప్పండి డాడీ. నువ్వు తాగడం ఆపమంటే ఆపావా? లేదు కదా. నేను నీకు అమ్మని, నీకంటే మొండిదాన్ని. ఆపేదే లేదు. డాడీ ఏంటి డాడీ ఇది? నేను నిన్నే ఆపలేకపోయాను. తను నీకు అమ్మ, ఇక తననే మాపుతాను మై డియర్ సన్. రాణమ్మా, ఆపరేషన్ చేంజ్ మొదలైనట్టుంది. అవును, మీతోనే మొదలవుతుంది. ముందెళ్ళి స్నానం చేయండి. ఓకే.
ధూపం. ఇంట్లోంచి దుష్ట శక్తులు, మనసులోంచి దుష్టాలోచనలు పోవాలంటే ఇలా దేవుడి మంత్రాలు చదువుతూ ధూపం వెయ్యాలి. అబ్బా, ఇది ఇల్లా గుడా? పొద్దు పొద్దునే ఏంటి గోలం? నన్నసలు నిద్రపోనివా? నిద్ర అనేది రాత్రిపూట పోవాలి. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేంత వరకు పడుకోకూడదు. ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడు పూజ చేసుకుంటే ఇల్లే దేవాలయం అవుతుంది. అబ్బా, స్టాప్ స్టాప్ స్టాప్! ఈ సుత్తంతా నాకు చెప్పకు. ముందు ఇదంతా ఆపై. ఆ పను ఆ రమ్మీలాడొద్దు, ఆ దరిద్రపు డ్రగ్ స్టోర్కి వెళ్ళొద్దు అని మీ నాన్న ఎన్నిసార్లు చెప్పారు? నువ్వు విన్నావా? వినట్లేదు కదా? ఇప్పుడు నేనెందుకు నీ మాట వింటాను? నువ్వు మారు, ఆ అలవాటు మారుకో, అప్పుడు నీ మాట నేను వింటాను. ఓ అరగంటలో మళ్ళీ వస్తాను. లేచి స్నానం చేయకపోతే ఈసారి కాల్చి గంట తీసుకొస్తాను. ఏంటిదంతా? నువ్వు స్నానం చేసావా? స్నానమా? చేశాను. అయితేరా. ఎక్కడికి? ఒక్క నిమిషం ఉండు. దండం పెట్టుకో. హారతి తీసుకో. అవును, ఇది ఏ సినిమాలోని పాట? ఏంటి? అదే, ఇప్పుడు నువ్వు పాడిన పాట ఏ సినిమాలోది? చాలా బాగుంది. సినిమా పాట? వెంకటేశ్వర సుప్రభాతం నీకు సినిమా పాటలో అనిపించిందా? అవును, ఈ పాట నేను చాలా సినిమాల్లో విన్నాను, కానీ ఏ సినిమాలో పాటో అర్థం కాలేదు. అంటే ఇంతవరకు నువ్వెప్పుడు గుడికే వెళ్ళలేదన్నమాట, అంతేనా? లేదు, డాడీ ఎప్పుడూ తీసుకెళ్లలేదు. అది విషయం. పిల్లలకి పద్ధతి, సంస్కారం అలవాటు కావాలంటే అప్పుడప్పుడైనా గుడికి తీసుకెళ్లి ఆ దేవుణ్ణి పరిచయం చేయాలి. సరే, నీకవన్నీ నేను నేర్పిస్తాను గాని నువ్వు వెళ్ళు. సరే.